సింపుల్ ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్ కంపెనీ నూతనంగా తయారు చేసిన 400 ఐడీసీ రేంజ్ ఈవీ సింపుల్ స్కూటర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ నగరంలో ఘనంగా జరిగింది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాలమురళీకృష్ణ సింపుల్ ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్ను మార్కెట్లో లాంఛనంగా ఆవిష్కరించారు. ఎలక్ట్రిక్ స్కూటర్స్ వినియోగం వలన పెట్రోల్ వాడకం తగ్గడంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతాయని, అలాగే పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకోవచ్చునని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. విజయవాడ వన్ టౌన్ రాజీవ్ గాంధీ పార్కులో సింపుల్ ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్ కంపెనీ నూతనంగా తయారు చేసిన 400 ఐడీసీ రేంజ్ సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సందర్శకుల మధ్య ఘనంగా జరిపారు. ఈవీ స్కూటర్ యొక్క ప్రత్యేకతలు, మైలేజ్, బ్యాటరీ పనితనాన్ని ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు సందర్శకులకు వివరించారు. సందర్శకుల కోలాహలం మధ్య ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాలమురళీకృష్ణ నూతనంగా తయారు చేసిన సింపుల్ ఎలక్ట్రిక్ 400 ఐడీసీ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆయన లాంఛనంగా ఆవిష్కరించి మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం వలన నగర ప్రజలకు డబ్బు ఎంతగానో ఆదా అవుతుందని తెలిపారు. నేటి తరం యువతీ యువకులు ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగిస్తుండడం అభినందనీయమన్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగించడం వలన పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చునని ఆయన తెలిపారు. విజయవాడ నగర ప్రజలు ఖచ్చితంగా హెల్మెట్ను ధరించాలని ఆయన సూచించారు. హెల్మెట్ ధరించని పక్షంలో జరిమానాలు ఖచ్చితంగా విధిస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఆథరైజ్డ్ డీలర్ తడవర్తి కిషోర్, తడవర్తి రాధ మాట్లాడుతూ తమ కంపెనీ తయారు చేసిన సింపుల్ ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్లకు విజయవాడ నగర ప్రజల నుంచి విశేష స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు తాము సింపుల్ 3.7 కిలోవాట్, 4.5 కిలోవాట్, 5 కిలోవాట్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేశామని, ప్రజల నుంచి తమకు మంచి ఆదరణ లభించిందని తెలిపారు. ప్రస్తుతం 400 ఐడీసీ రేంజ్ సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలిపారు. 4 రకాల వేరియంట్లలో ఈ వాహనాలను నగర ప్రజల కోసం అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయన్నారు. బ్యాటరీకి 8 సంవత్సరాల వారంటీ సౌకర్యంతో పాటు లైఫ్ టైం వారంటీ కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, మన విజయవాడ పౌరులకే కాదు అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. హెల్మెట్ 100% వేర్ చేయాలి. హెల్మెట్ వేర్ చేయడం బరువుగా బాగా ఫీల్ కాకూడదు, బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మన కోసమే కాదు అది హెల్మెట్ అనేది, మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం కూడా. తల అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి దానికి చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగినా, చిన్న దెబ్బ తగిలినా కానీ ఒక్కొక్కసారి అన్కాన్షియస్ అయిపోయి చనిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. మోర్ డెత్స్ హెల్మెట్ లేకపోవడం వల్ల జరుగుతుంది. హెల్మెట్ పెట్టుకొని మేజర్ యాక్సిడెంట్స్ గురించి కూడా బయటపడిన వాళ్ళు ఉన్నారు. అట్లానే సీట్ బెల్ట్ కూడా 100% చేయండి. ట్రాఫిక్ రూల్స్ అందరూ కూడా పాటించాలి. మనం ఇర్రెగ్యులర్గా నడపడం వలన అవతల వ్యక్తులు కూడా అన్యాయంగా రోడ్లు పాలవుతున్నారు. అది బాధ్యతగా పౌరులుగా మనందరం కూడా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పి సిటీ కమిషనరేట్ తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఈవీ వెహికల్స్ అయితే దాని మీద నాకు అంత 100% నాలెడ్జ్ లేదు, కానీ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. 400 మీటర్స్ 400 km వస్తుందంటే మనం ఎక్కడికైనా కానీ ధైర్యంగా వెళ్ళొచ్చు. జనరల్గా మేజర్ బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఒక 60 కిలోమీటర్లు వస్తుంది, 50 కిలోమీటర్లు వస్తుంది, 70 కిలోమీటర్లు వస్తుంది అంటే మనకి ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఎక్కడ పోతుంది అనేది లేదు. 400 km అంటే దరిదాపుగా ఎంత లేదన్నా 300 వస్తుంది నాకు తెలిసి. కాబట్టి మనం హైదరాబాద్ కూడా ఈజీగా వెళ్ళొచ్చు. కాబట్టి మన డెస్టినేషన్లో ఆ టెన్షన్ అనేది ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఇది కూడా సక్సెస్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అందరూ కూడా ఎలక్ట్రిక్ బైక్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటిని కూడా ఎంకరేజ్ చేయాలి. పొల్యూషన్ ఫ్రీకి మనం సహకరించాలి. ఇన్ ఫ్యూచర్లో మనకి పొల్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి వీటిని మనం ఎంకరేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. 1918 సంవత్సరం స్టార్టప్ కంపెనీ అండి. 1921 సంవత్సరంలో ఈ ప్రోడక్ట్ టెంటేటివ్గా లాంచ్ అయింది. 23 సంవత్సరం నుంచి రోడ్ల మీదకి రావడం జరిగింది. విజయవాడలో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 21న రిలీజ్ చేయడం జరిగింది ఈ ప్రోడక్ట్. దాదాపుగా మేము సక్సెసివ్గా 1.5 సంవత్సరం కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఫస్ట్ టైం ఇన్ ఇండియాలోనే ప్రప్రథమంగా 400 కిలోమీటర్ రేంజ్ తోటి లాంచ్ చేసిన ప్రథమ కంపెనీ ఇది. అలానే దీని తర్వాత 288 కిలోమీటర్లు, అలానే 210 కిలోమీటర్ల వేరియంట్స్లో 3 వేరియంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇంత 115 కిలోమీటర్ల హైయెస్ట్ స్పీడ్ తోటిను మరియు 2.5 సెకండ్లో
40 కిలోమీటర్ల స్పీడ్ని అందుకోగల సామర్థ్యం ఉన్న వెహికల్ ఇది. అలానే ఇంత మైలేజ్ రావటం అనేది ప్రముఖమైన బ్రాండ్లు చాలా ఉన్నాయి మన దగ్గర. మిగతా అన్ని బ్రాండ్ల కన్నా కూడా ఫస్ట్ టైం ఇండియాలో ఇంత రేంజ్ని తీసుకొచ్చిన కంపెనీగా ఈ సింపుల్ ఉన్నది అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. అలానే పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. దాదాపుగా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి పెట్రోల్ పోయించుకొని నడిపించడం అనేది చాలా కాస్ట్ కటింగ్లో కూడిన వ్యవహారం. అందువల్ల ఒక్కసారి ఈ ఎలక్ట్రికల్ వెహికల్లో కనుక మీరు వస్తే ఆటోమేటిక్గా మీ యొక్క ప్రతి నెలసరి కనీసం 2,000 నుంచి 3,000 రూపాయల వరకు మినిమం సేవింగ్స్ అయితే ఉంటుంది. అట్లానే ఎక్కువ మైలేజ్ మిగతా వాళ్ళందరి మహా అయితే 100, 120 హైయెస్ట్ ఉందండి. 70 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లు కూడా ఉన్నాయి. కానీ ఇది ఒకసారి ఛార్జ్ చేసుకుంటే మీరు వారం మొత్తం కూడా నడపచ్చు. అంత ఎఫిషియన్సీ ఉన్న వెహికల్ కాబట్టి మీరు వచ్చి మా యొక్క షోరూమ్ వెటర్నరీ కాలనీలో ఉందండి, HDFC బ్యాంక్ పక్కన. వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి దాని యొక్క ప్రత్యేకతలు తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. నా పేరు తడవర్తి కిషోర్ అండి. అలానే ఈ యొక్క ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్తే మేడం. నమస్తే అండి, నా పేరు తడవర్తి రాధామాధవి. సో మేము సింపుల్ అనే ఈ వెహికల్ని, ఇది ఒక ఈవీ అండి, ఎలక్ట్రిక్ వెహికల్. ఈ మధ్య పెట్రోల్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. మీరు చూసుకున్నట్టయితే అసలు బయట లైన్స్లో ఉంటున్నారు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ అనేది పెట్రోల్ అయిపోయింది. అండ్ రాబోయే కాలంలో కూడా అది ఇంకా చాలా డెఫిసిట్లోనే ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ రాబోయే ఇయర్స్లో మనం ఈవీకి షిఫ్ట్ అనేది చాలా డ్రాస్టిక్గా చూడబోతున్నాము. సో మాది సింపుల్ ఎనర్జీ అని ఒక బండి ఉంది. కంప్లీట్లీ లైక్ ఇది ఒక స్టార్టప్ అన్నమాట. ఇండియాలోనే దీని ఇంజిన్ కూడా తయారు చేస్తున్నాము. సో దిస్ ఇస్ ఆర్ ఫస్ట్ ఎవర్ బ్రాండ్ మేడ్ ఇన్ ఇండియా ఈవీ అన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే వీ హ్యావ్ వైట్, రెడ్, ఆరెంజ్, గ్రే, బ్లాక్ అండ్ ఎజార్ బ్లూ. సో అన్నీ చాలా స్లీక్ అండ్ స్టైలిష్ మోడల్స్. అండ్ బండి కూడా చాలా బాగుంటుంది. అసలు గాల్లో వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది అనమాట. డ్రైవ్ చేస్తే కానీ మీకు ఆ ఎక్స్పీరియన్స్ అర్థం కాదు. సో డెఫినెట్లీ విజిట్ అవర్ స్టోర్. అండ్ ఆల్సో కొత్త మోడల్ అనేది కూడా లాంచ్ చేసాము. దీనిలో 400 కిలోమీటర్స్ ఐడీసీ అనేది ఇస్తున్నాము. సో ఒక్కసారి సింగిల్ ఛార్జ్ చేస్తే మీరు 400 కిలోమీటర్స్ కాబట్టి సో ఆలోచించాల్సిన పని లేదు, పెట్రోల్ బంక్ వెళ్ళాల్సిన పని లేదు. దిస్ వెరీ యూస్ఫుల్. యూత్గా అయితే ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్. ఐ మై సెల్ఫ్ ఐమ్ ఐ యూజర్ ఆఫ్ సింపుల్ ఎనర్జీ. సో డెఫినెట్గా మా స్టోర్ అనేది విజిట్ చేయండి, డ్రైవ్ చేయండి. అండ్ హ్యాపీ విమెన్స్ డే అందరికీ. అండ్ ఫర్ విమెన్ ఐ వుడ్ హైలీ రికమెండ్ దిస్ బైక్. చాలా స్లీక్ అండ్ స్టైలిష్గా ఉంటుంది. అండ్ ఇది మనకి వచ్చేసి లైక్ 1.2 lakh నుండి స్టార్ట్ అవుతుంది. మనకి కిలోమీటర్స్ బట్టి లైక్ ఐడీసీ బట్టి మనకి వేరియేషన్ అనేది ఉంటుంది అన్నమాట. సో డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ ఆల్సో బ్యాటరీ కూడా లైక్ మనకి వారంటీ అనేది వస్తుందండి. 8 years వారంటీ వరకు మనకి ఇస్తున్నాము. అండ్ ఆల్సో సింగిల్ ఛార్జ్ కూడా మనకి 8 hours అయిపోతుంది. అండ్ పోర్టబుల్ బ్యాటరీ ఉంటే కనుక 8 hours పడుతుంది, లేకపోతే కనుక ఇంకా తక్కువ డ్యూరేషన్లో కూడా అయిపోతుంది అనమాట. అండ్ 1 time ఛార్జ్ 400 kilometers. అసలు స్టీల్ డీల్ అనొచ్చు ఇదైతే. సో అండ్ హ్యాపీ విమెన్స్ డే అందరికీ, ఆల్ ద విమెన్ అవుట్ దేర్. మహిళా దినోత్సవాలు శుభాకాంక్షలు.